పాదివ పంచవర్ష ప్రణాళిక గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. దీనికి అధ్యక్షుడినిగా నేనే చేశాను, నా పేరు వాజ్పేయి. ఈ ఉపాధ్యక్షుడినిగా నేనే చేశాను, నా పేరు కేసీ ప్యాంట్. ఈ ప్రణాళిక మనకు చాలా ముఖ్యమైనది. ఇది 2002 నుండి 2007 వరకు జరిగింది. ఇందులో ప్రభుత్వం కేవలం నిర్ణయాధికారిలా కాకుండా ప్రైవేట్ పెట్టుబడులకు ఒక మార్గదర్శకిలా ఉండాలని మనం నిర్ణయించాం. అవును, మనం ఈ ప్రణాళికలో వృద్ధి రేటు టార్గెట్ని 8% పెట్టుకున్నాం. ఇది మన దేశ చరిత్రలో చాలా పెద్ద లక్ష్యం. కానీ మనం 7.8% వృద్ధి రేటు మాత్రమే సాధించగలిగాం. దీనివల్ల ఈ ప్రణాళిక కూడా విఫలమైందనే చెప్పాలి. తలసరి ఆదాయ వృద్ధి రేటు 6.1%గా వచ్చింది. బడ్జెట్ మరియు వ్యయం విషయాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రణాళిక మొత్తం వ్యయం 16,18,460 crores. ఇందులో ప్రభుత్వ రంగ వాటా 37% మరియు ప్రైవేట్ రంగ వాటా 63%గా ఉంది. ఈ ప్రణాళిక విఫలమైందా లేదా విజయవంతమైందా? కామెంట్లో చెప్పండి.